జగన్ వెళ్తే జన నీరాజనానికి సాక్ష్యం. మరొకసారి ఏదైతే జువ్వల దిన్నె వెళ్ళినటువంటి సందర్భంలో ఎగబడినటువంటి పరిస్థితి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఓ పక్కన మత్స్యకారుల్ని రెచ్చగొట్టి భయపెట్టి వాడినటువంటి ఒక వ్యవహారం ఏంటది, వాళ్ళని అక్కడికి రావద్దు అంటే జగన్ కానీ లేదా వైసీపీ ఇప్పుడు ప్రభుత్వంలో లేదు, అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ ఎంపీ అక్కడ ఉన్నటువంటి బోట్లని మత్స్యకారులు పట్టుకున్న స్టీమర్లని వదిలించేశాడు. ఆ కేసులో వాళ్ళకి సంబంధించి ఒక పక్క నిషేధం ఇస్తే ఆయనతో మాట్లాడకూడదు, మాట్లాడితే ₹1,00,000 అర్జెంటుగా మరొక ఊర్లో ఇసుకపాలెంలో ఉన్న మత్స్యకారుల మీద ఒత్తిడి తెచ్చి అసలు ఏ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదు అని దురాయేపించి ఎవరిని వెళ్లకుండా చేసే ప్రయత్నం చేశారు. అది అలాంటి రిస్ట్రిక్షన్ మధ్యన వచ్చిన జనం ఒక ఎత్తు. రెండవది జగన్ బయలుదేరే ముందు కరెక్ట్గా కావాలని చెప్పి ఆయన పిఆర్ఓ ఒకప్పుడు, ఇప్పుడు పార్టీ బాధ్యత కానీ చేసేది పిఆర్ఓ ఉద్యోగం అయినటువంటి శ్రీహర్ని అరెస్ట్ చేయించి నడి రోడ్డు మీద ఇబ్బంది పెట్టి తీసుకెళ్లడం ద్వారా ప్రోగ్రాముని జగన్లో ఒక ఇది కల్పించడానికి చేసిన ట్రయల్ మరొక ఎత్తు. వీటన్నిటి మధ్యన అంటే ఎదురు వ్యూహాల మధ్యన అక్కడికి జగన్ వెళ్ళడం, వచ్చిన జనం ఒక ఎత్తు. రెండో పక్కన కీలకమైనటువంటి ప్రకటన ఏదైతే పోర్టులు, ఇంకోవైపున ఈ ఫిషింగ్ హార్బర్లని మేము ప్లాన్డ్గా తీసుకొస్తే అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఎలా అప్పచెప్తారు మీరు? ఏదో సాగర్ డిఫెన్స్ అని చెప్తున్నారు, హార్బర్లో భూమి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రేపు పొద్దున ఏంటి అంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. సాగర్ డిఫెన్స్ వాళ్ళని తీసుకోవద్దు, ఆ ప్లేసు వేరే ప్లేస్ తీసుకోండి, వేరే ప్లేస్ ఇవ్వండి, కానీ అక్కడ తీసుకోవద్దు, ఒకవేళ తీసుకుంటే మేము వస్తే క్యాన్సిల్ చేస్తాం అన్నటువంటిది మరొక హెచ్చరిక జారీ చేయడం. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు అటు డోల బాల వీరాంజనేయ స్వామి దగ్గర నుంచి అటు ఆనం రామనారాయణ రెడ్డి దాకా వీళ్ళందరూ విరుచుకుపట్టడం ప్రారంభించారు. గన్ కల్చర్ ఇక వ్యక్తిగత దాడి అంతే. సైద్ధాంతికంగా అయితే హార్బర్ ప్రారంభించింది, శంకుస్థాపన పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఇప్పుడు అందులో ఉన్న భూములు ఇచ్చేయడం ద్వారా మత్స్యకారులకి గండి కొడుతున్నటువంటి సందర్భంలో ఆయన వచ్చి నిలదీస్తే ఆయన మంచోడు కాదు, చెడ్డోడు, తుపాకీ కల్చర్ తెచ్చాడు, ఇట్లాంటి స్టేట్మెంట్ ఏంటో అర్థంగా ఓవరాల్గా జగన్ టూర్ అయితే సక్సెస్ అయింది. ఇన్ని అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలక పరిణామం.